మహిళలకి సొంత ఇల్లు, బంగారం, ఆభరణాలు లేవనే ప్రశ్న వాళ్ళ మనస్సుల్లో ముల్లుల్లాగా గుచ్చుకుంటుంది అంటే మీలో ఎంతమంది ఒప్పుకుంటారు చెప్పండి? ఈరోజు స్టేటస్ అంటే సొంత ఇల్లు, బంగారు ఆభరణాలు, కారు ఇవే. అసలు ఎక్కడికైనా వెళ్తే మీ మెడ ఎంత బరువుగా ఉంది? మీరు సొంత ఇంట్లో ఉంటున్నారా? అద్దె ఇంట్లో ఉంటున్నారా? దీన్ని మాత్రమే చూస్తున్నారు మహిళల పరంగా. అయితే వాళ్ళు మనల్ని అవమానించాలని అడుగుతున్నారో, మనం బాధపడాలని అడుగుతున్నారో అర్థం కాదు గానీ, మీకు ఎంత ఇచ్చారు? ఎంత పెట్టారు? ఎంత సంపాదించారు? ఎన్ని రోజులని అద్దెంట్లో ఉంటావు? ఎప్పుడు కట్టుకుంటారు సొంత ఇల్లు? అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. అలా అని మనం కష్టపడి ఈఎంఐలు తీసుకోనో ఎలాగోలాగా ఆర్థిక ఇబ్బందులు పడి ఒక ఇల్లు కట్టుకున్నామే అంటే వాళ్ళేమైనా ఆ ఇంట్లో వచ్చి ఉంటున్నారా? లేదు కదా! మనమే కదా కష్టమో, నష్టమో పడేది. కానీ వాళ్ళు ప్రశ్నిస్తారు. ఒకవేళ బంగారు ఆభరణాలు తెచ్చుకున్నామనుకోండి, వాళ్ళకేమైనా వేస్తున్నామా? మనమే వేసుకుంటాం కదా! కానీ వాళ్ళకొక ఆతృత. ఎంత పెట్టారు? ఎంత తెచ్చుకున్నారు? ఎంత కొనుక్కున్నారు? అని ఒక తపన అనమాట. అయితే నిజంగా బంగారు ఆభరణాలు, ఇల్లు ఉంటేనే మనకు విలువ ఉంటుందా? అవి వాటితోనే మనకి విలువ వస్తుందా? ఈరోజు ఈ విషయం గురించి క్లారిటీగా అయితే తెలుసుకుందాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు మీ మనసులతో నా మనసు. ఇల్లు, బంగారు ఆభరణాలు ఉంటేనే ఈరోజైతే విలువ ఉందండి. నిజంగా ఈ బంధువులు మనమందరం ఒక చోట కలుసుకున్నాము అంటే ఎంతసేపు ఎంత బంగారు, ఎంత బంగారు అని మాత్రమే ఆలోచిస్తున్నారు. ఇంకొకటి ఇంకా వాళ్ళు ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు నలుగురు ఉన్నారు అంటే ఇంకా బాధపడిపోతాం. ఇలా మనం ఒకరితో పోల్చుకొని వాళ్ళకుంది, మనకి లేదు, వాళ్ళకి బంగారుంది, వాళ్ళకి ఇల్లుంది, మనకి ఇల్లు లేదు, ఏమీ లేదు అనేసి మనలో మనమే కృంగిపోతూ ఉంటాం. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకొకరు వెళ్ళారనుకోండి, వాళ్ళకి సొంత ఇల్లు ఉంది, మనం అద్దె ఇంట్లో ఉంటుంటే వచ్చే పలకరింపుల్లో తేడా ఉంటుంది. అంతేనా? ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళాలంటే ఒక 100 సార్లు ఆలోచించాల్సొస్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత బంధువులందరూ నీ పెళ్ళికి ఎంత పెట్టారు? ఎంత పోగొట్టుకున్నావు? ఎంత కొనుక్కున్నావు? పోగొట్టుకున్నావా? ఉందా? లేదా? అసలు ఎంత వెక్కిరింపుగా అడుగుతారో. వాళ్ళకైతే జస్ట్ అది క్వెషన్ మాత్రమే. కానీ మన మనసులు ఎంత బాధపడతాయి అనే ఆలోచన, ఇంకిత జ్ఞానం కూడా వాళ్ళకుండదు. లిటరల్లీ అని నేను కూడా ఇది ఫేస్ చేశాను. ఎలా అడుగుతారంటే, అంతా పోగొట్టేసుకున్నావు గదా! ఇంకేముంది మీ దగ్గర? ఇలానే అడుగుతారు, ఇలా వెక్కిరిస్తూ. ఇలా వెక్కిరింపు మాటలు వాళ్ళకి మాటలే కావచ్చు కానీ అవతల వాళ్ళకి ఎంత అవమానంగా ఫీల్ అవుతారు, నిజంగానే మనసుల్లో ఎంత గుచ్చుకుంటాయి అని ఒక్క నిమిషం కూడా వాళ్ళు ఆలోచించరు. ఒక్కసారి ఆలోచించండి. ఇల్లు, బంగారు ఆభరణాలు ఉంటేనే విలువ ఉంటుందా? ఇల్లు కాగితాల్లోనే విలువ దాగి ఉందా? ఈ మహిళకి బంగారు ఆభరణాలు వేసుకుంటేనే గౌరవం కలుగుతుందా? అంటే ఇల్లు లేని వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఎంతో చక్కగా, ఎంతో హాయిగా నిర్మించుకున్న వాళ్ళు లేరా? మహిళలు బంగారు ఆభరణాలు లేనంత మాత్రాన వాళ్ళ జీవితాన్ని ఎంతో సంతోషంతో, బాధ్యత కలిగి జీవిస్తున్న వాళ్ళు లేరా? మన దగ్గర ఓర్పు ఉంది, ప్రేమ ఉంది, కష్టపడే తత్వం ఉంది, కుటుంబాన్ని బాధ్యతగా చూసుకోగలిగే శక్తి ఉంది. వీటన్నిటిని ముందు ఏ బంగారు, ఏ ఇల్లు కూడా సరితూలవండి. నిజంగా వాళ్ళకి అదే స్వభావం అయితే దేవుడిచ్చాడు. ఎందుకు అంటే వాళ్ళు చిన్నప్పటి నుండి ఒక స్టేటస్ అయితే ఉంది. ఖచ్చితంగా మనకు కూడా ఒక టైం ఉంటుంది. ఆ భగవంతుడు ప్రతి ఒక్కరికి రాసి పెట్టుంటాడు ఎవరు ఏది అనుభవించాలి అనేసి. సో మనకు కూడా ముందు ఒక మంచి టైం అయితే మన జీవితంలో ఖచ్చితంగా వస్తుంది. ముఖ్యంగా ఇలాంటి స్వభావం మనం పెద్దవాళ్ళలోనే చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి, ఎదుటి వాళ్ళని వెటకారంగా మాట్లాడాలి. వాళ్ళ స్వభావమే అంతే అండి, అంతే. ఇంకా అంతకు మించి ఏమీ లేదు. వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడగలరు కాబట్టి అలా అనేస్తారు. అవతల వాళ్ళు ఎంత బాధపడతారు అనే ఇంకిత జ్ఞానం, ఆలోచనతో కూడా ఉండరు. ఇప్పటి జనరేషన్లో అయితే ఎవరు లేరు, ఎవరో అక్కడక్కడ ఉన్నారు. పెద్దవాళ్ళలోనే ఈ స్వభావం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నేను నాకు తెలిసిన ఒక 2 పర్సన్స్ గురించి చెప్తాను చూడండి. ఫస్ట్ పర్సన్, తను చిన్నప్పటి నుండి బాగా చదువుకున్నాడు, త్వరగా చదువు కంప్లీట్ చేశాడు, త్వరగా జాబ్ వచ్చేసింది, త్వరగా ఇల్లు కట్టేసుకున్నాడు, త్వరగా పెళ్లి చేసుకున్నాడు, త్వరగా పిల్లల్ని కనేశాడు, త్వరగా సెటిల్ అయిపోయాడు. అలాగే ఆ భగవంతుడు త్వరగా తన జీవితంని కూడా ముగింపు చేసేసాడు.
నెక్స్ట్ ఇంకొక పర్సన్ తనకి చిన్నప్పటి నుండి మంచి ఇల్లు, బంగారు, నగ, కుట్ర, కార్లు, పిల్లలు చక్కగా అయితే ఉంది తన ఫ్యామిలీలో. అయితే తన పిల్లలు కూడా మంచిగా కష్టపడి చదివి జాబులు మంచి మంచి జాబులు అయితే తెచ్చుకున్నారు. కానీ తనకి ఒక్క రూపాయి అనుభవించే స్తోమత కూడా లేదు. ఎందుకు అంటే తనకి ఒంటి నిండా జబ్బులు ఇచ్చేసి త్వరగా తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి మనకి దేవుడు ఏదైతే ఒకటి ఇచ్చాడు అంటే ఇంకొకటి తీసుకుని వెళ్తాడు. సో మనకి ఉన్న దాంట్లో మనం సంతోషంగా ఉందాం, కానీ ఎదుటి వాళ్ళ గురించి బాధపడొద్దు. కాబట్టి ఒకరితో ఎప్పుడూ పోల్చుకోకూడదు. అలాగే పంతానికి పోయి వాళ్ళు అన్నారే అనేసి అప్పులు తెచ్చి కొనేయడం ఇలాంటివి మాత్రం దయచేసి చేయొద్దు. జాబ్ చేసే వాళ్ళంటే వాళ్ళు ఈఎంఐస్ పే చేసుకుంటారు, ఓకే. కానీ మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ దయచేసి చెప్తున్నాను, అప్పులు తెచ్చి మాత్రం ఇల్లు కొనకండి. ఎందుకు అంటే ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వడ్డీలు కట్టలేక, సరిగ్గా 3 పూట్ల అన్నం తినలేక, మనశ్శాంతి ఉండలేక, ఎప్పుడూ గొడవలు పడుకుంటూ, నిద్ర పట్టక, ఇంట్లో ఉన్న అందరూ పనిచేసిన ఆ అప్పులు తీరక, ఈ స్ట్రెస్ తట్టుకోలేక సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనం మంచం ఉన్న వరకే కాళ్ళు చాపుకుందాం. ఎవరి కోసమో మనము తలక నరికేసుకోవాల్సిన అవసరం లేదు కదా. మనకు ఎంత సంపాదన అయితే ఉందో అంతే ఖర్చు పెట్టుకుందాం. దయచేసి గొప్పలకి పోయి తిప్పలు మాత్రం తెచ్చుకోవద్దు. ఆ అడిగిన వాళ్ళకి చెప్పండి, మాకు ఇంకా టైం రాలేదు, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇల్లు కొనుక్కుంటాం, ఇల్లు కొన్న తర్వాత ఫస్ట్ కార్డు మీకే ఇస్తాం, మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం అనేసి మీరు కూడా వెటకారంగా చెప్పండి. బంధువుల మాటల మీద కాకుండా మీ ప్రశాంతమైన జీవితం మీద ఫోకస్ పెట్టండి. మీ పిల్లల భవిష్యత్తు మీద ఫోకస్ చేయండి. మీరు కష్టపడండి, మీరు ఆర్థికంగా స్థిరపడండి. ఇలా ప్లానింగ్ చేసుకోండి. ఎలా మనం ప్లాన్ చేసుకుంటే మన ఫైనాన్షియల్గా మనం ఇల్లు కొనుక్కుంటాము అనే దాని మీద దృష్టి పెట్టండి. ఖచ్చితంగా మీరు కూడా ఏదో ఒక రోజు సొంత ఇంటి కలనైతే నెరవేర్చుకుంటారు. ఇలా వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని, పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ అంటారు కదా, అలాగా కళ్ళు మూసుకొని పాజిటివ్గా థింక్ చేయండి. మనం కూడా కష్టపడతాం, మనం కూడా ఇల్లు కట్టుకుంటాం, మనం కూడా సాధించగలం అనేసి పాజిటివ్ థింక్తో మీ గురించి మీతోనే మాట్లాడుకోండి. అయినా వాళ్ళ అన్న మాటలకి కోపం వస్తే ఒక పేపర్ మీద రాసేసి చించి అవతల పడేసేయండి, అంతే. ఎవరికి ఉన్నది వాళ్ళకు ఉంటుంది. గుర్తుందా మహేష్ బాబు డైలాగ్? అంతే అండి, వాళ్ళకున్నది వాళ్ళకు ఉంటుంది, మనకున్నది మనకుంటుంది. వాళ్ళకున్నంత మాత్రాన మనకేం తెచ్చి పెట్టరు కదా. సో ఫస్ట్ మనము ఇలాంటి అడ్డమైన మాటలు, అడ్డాల వాళ్ళు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా మైండ్లో నుండి తీసేసి మన ఫోకస్ ఏంటి, మన ప్లానింగ్ ఏంటి, మనం సాధించాల్సింది ఏంటి అనేసి కష్టపడండి. ఒకరి సంపాదన సరిపోకుంటే ఇద్దరు కష్టపడండి. ఇద్దరు ఒకరితో ఒకరు ప్రేమగా ఉండి ఒక ప్లానింగ్ వేసుకొని, ఒక స్కెచ్ వేసుకొని దాని పట్ల దృష్టి ఉంచండి. ఇలాంటివన్నీ కూడా తోసేయండి ఆ పక్కకి. మనకి కూడా టైం వస్తుంది, మనం ఖచ్చితంగా సాధించగలం. ఈరోజు మనకి లేదు అనేసి మనల్ని చూసి నవ్విన వాళ్ళే మనం విజయం సాధించిన రోజు ఏం మాట్లాడగలరు? అంతే కదా. నోరు కూడా అస్సలు విప్పలేరు. సో మనం సాధించి చూద్దాం. మీతో కలిసి నేను కూడా నడుస్తున్నాను. సో మీతో కలిసి నేను నడుస్తూ మీ మనసులతో నా మనసు.